హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఎవరైతే ఎస్ఎస్సి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ చేస్తున్న స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, ఏ కోర్స్ చేసుకున్నా సరే మీరు చేస్తున్న కోర్స్తో పాటు కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ అనేది ఉంటుంది. ఆ కోర్సెస్ చేసుకొని సర్టిఫికేట్ పొందితే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి కావచ్చు, లేదంటే కోర్స్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి కావచ్చు, స్పెషల్లీ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇండియన్ ఆర్మీలో వెళ్ళడానికి మంచి అవకాశం కల్పిస్తున్న కోర్సెస్ గురించి ఈరోజు మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. అందులో హై ఎడ్యుకేషన్కి కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, ఆర్ ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో మీకు జాబ్ సంపాదించడానికి తోడ్పడే కోర్సెస్లో బెస్ట్ కోర్సెస్ వచ్చేసి ఫస్ట్ ఎన్సిసి, తర్వాత ఎన్ఎస్ఎస్, తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ గేమ్స్ సర్టిఫికేట్ కానీ యూజ్ అవుతుంది. అయితే ఈరోజు మీకు కంప్లీట్గా ఎన్సిసి గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. వాట్ ఈస్ ద ఎన్సిసి? ఎన్సిసి ఈజ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఎన్సిసి అనేది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన క్యాడెట్ కార్ప్స్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్సిసిలో ఏం నేర్పిస్తారంటే కంప్లీట్లీ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఒక ఎన్సిసి స్టూడెంట్ ఈక్వల్ టు 50% ఆర్మీ పర్సన్తో సమానం. అంటే ఈక్వల్ టు ఒక పోలీస్ కంటే ఎక్కువనే చెప్పొచ్చు, తక్కువ అయితే కాదు. వీళ్ళకి ట్రైనింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఈరోజు మీకు ఎన్సిసి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీకు చాలా విధంగా ఉపయోగపడుతుంది. మీ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అయిపోయిన తర్వాత మీరు హై ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే అందులో మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ ఆప్షన్లో అందులో రిజర్వేషన్ ఉంటుంది. స్పెషల్లీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీకి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ అనేది ఉంటుంది ఎన్సిసి స్టూడెంట్ వాళ్ళకి మాత్రమే. ఎంత రిజర్వేషన్ ఉంటుందంటే 1% నుంచి 2% వరకు ఉంటుంది. ఏ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మినిమం 5 మార్క్స్ నుంచి 15 మార్క్స్ మధ్యలో మీకు మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. మరి ఇంత 1% ఆర్ 2%, 5 నుంచి 15 మార్క్స్ మీకు యాడ్ చేస్తున్నారు కదా, మరి ఇంత మార్క్స్ కానీ ఇంత పర్సంటేజ్ ఎందుకు ఇస్తున్నారంటే దీని వాల్యూ ఏంటి, అసలు ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు అనేది కంప్లీట్గా మీకు చెప్తాను. ఎన్సిసిలో ఏం నేర్పిస్తారంటే ఆల్రెడీ చెప్పాను కదా, కంప్లీట్లీ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొన్ని ట్రైనింగ్ అనేది ఉంటుందని. ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే కొన్ని క్యాంప్ వైస్గా డివైడ్ చేస్తారు. ఆ క్యాంప్లో వచ్చేసి లోకల్ క్యాంప్స్ అని ఉంటుంది, ఇంటర్ బెటాలియన్ క్యాంప్స్ అని ఉంటుంది, ఇంటర్ ఎన్సిసి డైరెక్టరేట్ క్యాంప్ అని ఉంటుంది, నేషనల్ క్యాంప్స్ అని ఉంటుంది, ఇంటర్నేషనల్ క్యాంప్స్ అని ఉంటుంది, ఇండిపెండెంట్ క్యాంప్ అని ఉంటుంది, రిపబ్లిక్ డే క్యాంప్ అని ఉంటుంది, టిఎస్సి క్యాంప్ అని ఉంటుంది, తల్సల్ ట్రైనింగ్ క్యాంప్ అని ఉంటుంది. ఇలా చాలా రకాల క్యాంప్స్ అయితే ఉంటుంది. ఇవి ప్రధానంగా అయితే ఉంటుంది. లోకల్ క్యాంప్ అంటే ఒక బెటాలియన్కి సంబంధించి ఒక క్యాంప్ అనేది లోకల్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ క్యాంప్స్ అనేది మినిమం 12 days నుంచి 15 days, 6 months, 1 year వరకు ఉంటుంది. అంటే క్యాంప్ని బట్టి ఉంటుంది. లోకల్ క్యాంపా లేదంటే నేషనల్ క్యాంపా, ఇంటర్నేషనల్ క్యాంపా అనేది దాన్ని బట్టి ఉంటుంది. లోకల్ క్యాంప్ అండ్ ఇంటర్ బెటాలియన్ క్యాంప్స్ అనేది కొంచెం మీకు ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది, అంతగా ఏం నేర్పించరు. జస్ట్ బేసికల్గా మీకు డ్రిల్ కానీ, వెపన్ ట్రైనింగ్ కానీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ కానీ అవి మాత్రమే నేర్పిస్తారు. అదే నేషనల్, ఇంటర్నేషనల్ క్యాంప్స్ అయితే చాలా వాల్యుబుల్ క్యాంప్స్. అవి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ క్యాంప్స్ చేస్తే ఆ సర్టిఫికేట్ వచ్చిందంటే చాలు, మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అంత వాల్యూ కలిగి ఉంటుంది ఆ సర్టిఫికేట్ పొందితే. అదేవిధంగా ఐడి క్యాంప్ అంటే ఇండిపెండెంట్ డేస్. మీ టీవీలో కానీ సినిమాలో కానీ ఎక్కడో అక్కడ చూసి ఉండొచ్చు. రిపబ్లిక్ డే రోజున కానీ, ఇండిపెండెంట్ డే రోజున కానీ పోలీస్తో పాటు ఎన్సిసి క్యాడెట్స్ కూడా కొన్ని విన్యాసాలు అయితే చేసి చూపిస్తారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ అనేది ఉంటుంది అండ్ స్పెషల్ అవార్డ్స్ అనేది ఉంటుంది. సో అక్కడ ఆర్డీ క్యాంప్ కానీ, ఐడి క్యాంప్ కానీ అవి సర్టిఫికేట్ తీసుకుంటే ఒక ఎస్ఐతో సమానంగా హోదాలో ఉంటారు. ఆ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్గా కేటగిరీ ఉంటుంది. మామూలు ఎన్సిసి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకైతే బేసిక్గా ఒక రిజర్వేషన్ ఉంటే, ఈ ఆర్డీ క్యాంప్, నేషనల్ క్యాంప్, ఇంటర్నేషనల్ క్యాంప్ అండ్ ఐడి క్యాంప్ అనేది చేసుకున్న వాళ్ళకి ఒక సపరేట్ కేటగిరీ అయితే ఉంటుంది. వాళ్ళకి మార్క్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎన్సిసి సర్టిఫికేట్లో బేసిక్గా 3 type ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. మనకి ఎన్సిసి ఏ సర్టిఫికేట్, ఎన్సిసి బి సర్టిఫికేట్ అండ్ ఎన్సిసి సి సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్ అనేది జూనియర్ లెవెల్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఏ సర్టిఫికేట్ లేదు, ఓన్లీ సీనియర్ లెవెల్లో మాత్రమే ఉంది. అంటే డైరెక్ట్ బి సర్టిఫికేట్ అనేది చేసుకుంటారు. తర్వాత బి క్వాలిఫై అయిపోయిన తర్వాత మాత్రమే సి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బి సర్టిఫికేట్ చేయాలంటే మినిమం ఒక 3 క్యాంప్స్ అనేది చేయాలి. అంటే 75% అటెండెన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా సి సర్టిఫికేట్ చేయాలంటే బి సర్టిఫికేట్ పాస్ అయి ఉండాలి. ఇందులో కూడా మినిమం 3 క్యాంప్స్ అండ్ 75% అటెండెన్స్ అనేది ఉండాలి. ఎన్సిసి కోర్స్ చేయడానికి
దాదాపు ఆల్ గవర్నమెంట్ కాలేజీలో అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలలో చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎన్సిసి కాలేజ్ లిస్ట్ అండ్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎప్పుడు అడ్మిషన్ కావాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇందులో ఏం నేర్పిస్తారు, ఇందులో ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, వీళ్ళ టైం టేబుల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ క్యాంప్ చేసినా, లోకల్ క్యాంప్ నుంచి ఇంటర్నేషనల్ క్యాంప్ వరకు ఏ క్యాంప్ చేసినా వీళ్ళకి ట్రైనింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళ మోటో ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. డిసిప్లిన్ కంపల్సరీ ఉండాలి, యూనిటీగా ఉండాలి. ఆ ఫైల్లో, ఆ గ్రూప్లో ఎవరు తప్పు చేసినా ఆ పర్సన్ పేరుతో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ షెడ్యూల్ అంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవాలి. 3:30 నుంచి 4:30 వరకు పనులన్నీ చేసుకోవాలి. 4:30కి ఫాలిన్ అయిపోవాలి. 4:30 నుంచి 6:30 వరకు వీళ్ళకి రన్నింగ్ ఉంటుంది, ఎక్సర్సైజ్ అనేది నేర్పిస్తారు. అండ్ నెక్స్ట్ 6:30 నుంచి 8 o'clock వరకు ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినడం ఉంటుంది. 8 తర్వాత 8 నుంచి 1 PM వరకు డ్రిల్ అనేది నేర్పిస్తారు. అంటే ఒక ఆర్మీకి సంబంధించిన సపరేట్ డ్రిల్ ఉంటుంది. అంటే ఎలా ఫైల్ మూవ్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది ఒక డ్రిల్ టెస్ట్ అనేది నేర్పిస్తారు. 1 నుంచి 2 PM వరకు లంచ్ ఉంటుంది. అండ్ 2 నుంచి 4:30 వరకు క్లాసెస్ అనేది ఉంటుంది. క్లాసెస్లో మీకు ఏం చెప్తారంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది, వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, మోటివేషన్ క్లాసెస్ ఉంటుంది, స్పెషల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ ట్రైనింగ్లో ఆఫ్టర్నూన్ ఉన్న ట్రైనింగ్లో ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు స్పెషల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎలా నేర్పిస్తారంటే ఒక ఎన్సిసి క్యాండిడేట్కి ఎమర్జెన్సీలో ఏదైనా యుద్ధం వస్తే ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ యుద్ధం చేయాలి అని అనిపించేటట్టు వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఎన్సిసి అంటేనే అది. ఎమర్జెన్సీ యుద్ధం వస్తే ఎన్సిసిలో చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్ యుద్ధానికి వెళ్ళాలి కూడా. అంటే ఇది కంపల్సరీ కాదు, కానీ దాని ఉద్దేశం అదే అనమాట. అంటే స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ట్రైనింగ్ కానీ వీళ్ళకి ఇస్తే ఎమర్జెన్సీలో ఏదైనా అవసరమైతే వీళ్ళని తీసుకెళ్తారు ఇండియన్ గవర్నమెంట్. అది కంపల్సరీ కాదు, కానీ దాని ఉద్దేశం అది అనమాట. తర్వాత 4:30 నుంచి 6:30 వరకు లీజర్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఏమైనా చేసుకోవచ్చు. మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, కబడ్డీ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు, డ్యాన్స్ నేర్చుకోవచ్చు, ఏదన్నా మీకు ఇష్టమైన మీ పర్సనల్ పని అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు 6:30 నుంచి 7:30 వరకు నైట్ డిన్నర్ అనేది ఉంటుంది. అండ్ 7:30 తర్వాత 9 PM వరకు ఎవరైతే మీ క్యాంప్ కమాండింగ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు తీసుకుంటే ఏదైనా క్లాసెస్ తీసుకోవచ్చు, లేదంటే డ్రిల్ టెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే స్పెషల్ హోంవర్క్ అనేది ఇస్తారు, లేదంటే స్పెషల్ క్లాసెస్ అనేది తీసుకుంటారు. ఏదో ఒకటి ఉంటుంది. ఏది లేదంటే మీ పర్సనల్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇలా 9 o'clock వరకు ఉంటుంది. 9 తర్వాత మీరు పడుకోవాలి. 9 తర్వాత మీకు ఎలాగైనా సరే పడుకోవాల్సిందే. మీరు పడుకోవాలి, నిద్ర రావట్లేదని అవకాశమే ఉండదు. ఎందుకంటే డే మొత్తం డ్రిల్ క్లాసెస్ అని చెప్పి చాలా హెవీ ప్రెజర్తో ఉంటారు, బాగా అలసిపోతారు. కాబట్టి వెంటనే మీకు లీజర్ టైం వచ్చిందంటే వెంటనే గాఢ నిద్రలో వెళ్ళిపోతారు. ఆ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే క్యాంప్లలో, లోకల్ క్యాంప్ అంటే సిటీ లెవెల్లో ఉంటుంది, అన్ని అవకాశాలు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటుంది. కానీ కొన్ని ఇంటర్నేషనల్, కొన్ని నేషనల్ క్యాంప్స్ అనేది ఉంటుంది. అవి ఫారెస్ట్లో లేదంటే ఎక్కడెక్కడో ఉంటుంది. అక్కడ ఏమీ దొరకదు. వర్షాకాలంలో క్యాంప్ ఉంటే మరీ ఘోరం, ఎండాకాలంలో ఉంటే ఇంకా ఘోరం ఉంటుంది. అక్కడ వాటర్ వస్తున్నా, అంటే వర్షం వస్తున్నా ఆ వర్షంలో తడవాలా. మీరు క్యాంప్లో ఉంటే క్యాంప్ డ్యూటీస్ అని ఉంటుంది. నైట్ టైం అయితే 2 hours ఉంటుంది, డే టైం అయితే 4 hours ఉంటుంది. అండ్ వర్షం వచ్చినా, ఎండ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడ వాటర్ లేకుండా ఎలా ఉన్నా కానీ అక్కడ తట్టుకొని ఉండాలి. ఉండము అంటే కుదరదు, కంపల్సరీ ఉండాల్సిందే. లోకల్ క్యాంప్స్ అయితే సిటీలలో ఉంటుంది కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే మీకు ఆర్డీ క్యాంప్స్ కానీ అలాంటి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, టీఎస్సీ క్యాంప్స్ కానీ, నేషనల్ క్యాంప్స్ కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఫారెస్ట్లో ఉంటుంది, అక్కడ వాటర్ లిమిట్గా ఉంటుంది. అండ్ మీకు సౌకర్యాలు ఏమీ ఉండవు. అక్కడ ఉండే ఫుడ్డే తినాలి, అక్కడ ఉండే వాటరే తాగాలి, అక్కడ ఉండే పరిస్థితుల అనుగుణంగా అక్కడ ఉండాలి, స్టే చేయాలి. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఒక స్టూడెంట్, ఒక పర్సన్గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనం తట్టుకోగలము అని చెప్పి ఒక ధైర్యాన్ని, ఒక ఎక్స్పీరియన్స్ని అయితే ఎన్సిసి క్యాంప్ అనేది ఇస్తుంది. అందుకే ఎన్సిసి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ పైకి రాగలడు.
అందుకే స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్సీసీ క్యాంప్ కానీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ కానీ చేయడానికి ట్రై చేయండి. స్పెషల్లీ ఎన్సీసీ క్యాంప్ చేస్తే మీకు లైఫ్ ఏంటి అనేది నేర్పిస్తారు. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను 2008, 2010 ఆ బ్యాచ్లో చేసినప్పుడు మాత్రం కంప్లీట్లీ ఒక ఆర్మీతో సమానంగా ట్రైనింగ్ అనేది ఇచ్చారు మాకు. నేను దాదాపుగా 18 క్యాంపులు చేశాను. ఆర్డీ లెవెల్ వరకు వెళ్ళాను. ఆర్డీ రిటర్న్ అయ్యాను తర్వాత. ఇక్కడ మీకు నేషనల్, ఇంటర్నేషనల్ క్యాంప్, ఆర్డీ క్యాంప్, ఐడి క్యాంప్ అనేది సెలెక్షన్ అనేది ఉంటుంది. సెలెక్షన్ ఎలా ఉంటుందంటే హైట్ బాగుండి, పర్సనాలిటీ బాగుండి, మీరు ఆల్ ఇన్ వన్, మీకు డాన్స్ కావాలంటే డాన్స్ చేయాలి, మ్యూజిక్ కొట్టమంటే మ్యూజిక్ కొట్టాలి, ఆల్రౌండర్గా ఉంటే మాత్రం ఈ క్యాంప్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంచెం పొట్టిగా ఉండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం లోకల్ క్యాంప్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఆ క్యాంప్లో అయితే ట్రైనింగ్ మీరు భరించలేరు, అలా ఉంటుంది. అయితే వన్స్ ఒక స్టూడెంట్ మీరు వెళ్ళి వచ్చిన తర్వాత జీవితంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉండడానికి, స్టూడెంట్గా ఉన్నప్పుడు కంపల్సరీ మీ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మీ జాబ్ కోసం కావచ్చు, ఒక ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం డెఫినెట్గా ఎన్సీసీ కోర్స్ అనేది చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఇదండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి. మాకు మీరు ఫాలో అవ్వాలనుకుంటే మాకు ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. అందులో మీరు యాడ్ అయిపోయి ఫాలో అవ్వచ్చు. సో ఇదండి. మీకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.